అందరికీ నమస్కారం. పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే జస్టిస్ వర్మపై విచారణ ఆదేశాలు జారీ చేసే సిజేఐ కన్నా. ఇది ఏంటంటే అసలు తప్పంటే చేయరు. దేవతలతోనూ దేవుళ్ళతోనూ సమానమైన వ్యక్తులు మన న్యాయమూర్తులు. అటువంటి వ్యక్తి తప్పు చేశాడంటేనే ఆ ప్రధాన న్యాయమూర్తి కాదు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు అంతా ఆశ్చర్యపోతున్నారు. కాకపోతే అది సిబిఐ కానీ లేకపోతే ఏసీబీ కానీ ఈడీ కానీ మోడీ కానీ ఎవరు పట్టుకోవాలి. అది ఒక దురదృష్టవశాత్తు భగవంతుడు ఒక అగ్ని ప్రమాదం సృష్టించి ఆ అగ్ని ప్రమాదాన్ని అరికట్టడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది తీస్తున్న వీడియోలో ఈయనింట్లో నోట్ల కట్టలు కనబడ్డాయి. తగలబడిపోయిన నోట్ల కట్టలు అంటే పూర్తిగా తగలబడలేదు. తగలబడిపోతే ఏ చెత్తకాయితాలని చెప్పో ఏ చెప్తాడేమో కొంత కనపడతారు. ఆ వీడియోలో చూస్తుంటే కనపడతాయి. కాకపోతే ఏంటంటే ఆయన ఆ నోట్ల కట్టలో ఎందుకు దాచాడంటే గతంలో 2018లో ఈయన మీద ఒక కేసు ఉంది. ఓపీసీ అప్పుడు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం అది పిఎన్బి అయింది. పిఎన్బిలో విలీనం అయిపోయింది. అది ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో ఈయన జస్ట్ పెద్ద ఏమీ కాదు, ఒక 91 కోట్లు 97 కోట్లు 97.85 కోట్లు అంటే నియర్లీ 100 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేశాడు ఆయన. ఆ కేసు కొట్టేసేట్లంటే చిన్న అమౌంట్ కదా, ఆ చిన్న అమౌంట్ కూడా పెద్ద జడ్జి గారిని ఏం పట్టుకుంటాంలే, ఆయన విచారిస్తే మళ్ళీ ఆయన శ్రమపడతాడని చెప్పి కొట్టుపడాడు. ఆయన ఏంటంటే చెరుకు రైతులకు ఎవరికో పనిముట్లు కొనుక్కుంటానికి, వాళ్ళకి వ్యవసాయం చేసుకుంటానికి పనిముట్లు కొనుక్కుంటానికి డబ్బు రూపంలో డబ్బు ఇస్తా అని చెప్పి ఏదో మోసం చేశాట. మరి ఇప్పుడు కూడా అలాగే రైతులకి ఏమన్నా ఇప్పుడు ఈ టెక్నికల్గా డెవలప్ అయ్యాం కాబట్టి ఈ సెల్ ఫోన్లు ఐఫోన్లు కొనడానికి కోసం ఆ డబ్బు దాచేయడం ఏంటో. సరే, నిజం తెలియకముందే మనం ఎటకారం వాడకూడదు. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి, జిల్లా కోర్టు నుంచి చిన్న కోర్టు వరకు ఉన్న న్యాయమూర్తులు అందరూ పతివ్రతలు అంటే మాత్రం నేను ఒప్పుకోను. న్యాయమూర్తుల్లో, న్యాయాధికారుల్లో, పీపీలో, ఏపీపీలో చాలామంది లంచగొంటలు ఉన్నారు. ఎక్కడో నూటికొకడు కోటికొకడు కాదు, చాలామంది ఉన్నాడు. దొరికిన వాడే దొంగ, దొరకని వాళ్ళంతా కూడా గొప్పళ్ళు. ఆల్రెడీ ఎప్పుడు కోటేసుకుంటారు ఈ లాయర్లు అంటే, ఈ జడ్జిలు ఏంటి, వాళ్ళంతా కూడా. కాకపోతే ఇంకా స్టైల్గా మంచి మంచి కోట్లు వేసుకుని పార్టీలు కట్లకి వెళ్తారు. మన భారతదేశ దౌర్భాగ్యం ఏంటంటే బిల్ కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఏదో ఒక ఎగ్జామ్, రకరకాల ఎగ్జామ్ ఉంటాయి. యూపీపీఎస్ అయితే ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అటువంటి అర్హత పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే అవకాశం వస్తుంది. అదేవిధంగా లోయర్ కోర్టుల్లో జూనియర్ సివిల్ జడ్జి కాడ నుంచి జిల్లా జడ్జి వరకు ప్రతి వ్యక్తికి కూడా అర్హత పరీక్షలు ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ జడ్జిల కాటికి కొంతమంది ప్రమోషన్ మీద కూడా రావచ్చు. కానీ మన దేశ దౌర్భాగ్యం ఏంటయ్యా అంటే హైకోర్టు న్యాయమూర్తుల కాడ నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు ఎవరికి ఏ విధమైన అర్హత పరీక్షలు ఉండవు. వాళ్ళకున్న ఒకే ఒక అర్హత అడ్వకేట్ అయితే సరిపోద్ది. ఇది ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ప్రతివాడు ఎవడో మాట్లాడితే ఏం చేస్తారంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఒక్క నువ్వు కళ్ళు అరచేసి చూడకూడదు, చూసి చూడట్టు, కనపడినట్టు, వినపడినట్టు కోర్టుల గురించి లోపల గారిగా మాట్లాడుకోవాలి. ప్రశ్నించకూడదు. వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. వాళ్ళు ఏంటంటే మానవాతీతులు, జడ్జిలని వారు మానవాతీతులు కాబట్టి వాళ్ళ గురించి మానవులైన మనం అందులోనూ ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో తిరుగుతున్నాం. వాళ్ళు దేవలోకంలో తిరుగుతారు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. మాట్లాడితే తీసుకెళ్ళి లోపలేస్తారు. ₹1 ఫైన్ వేయచ్చు, 100 కోట్లు ఫైన్ వేయచ్చు. ఈ వృద్ధాప్యంలో నన్ను ఏం చేస్తారు కానీ వాళ్ళు తీసుకెళ్ళి లోపల పడితే కిస్తారామా అనుకుంటూ అక్కడ స్వామిచారం చెప్పుకుంటూ కూర్చుంటారు. కాకపోతే ఏంటంటే మన దేశంలో పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలను విడగొట్టుకుంటున్నాం. ఆ రాష్ట్రాల పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల కింద విడగొట్టుకుంటున్నాం. ఇప్పుడు ప్రత్యేకించి ఈ ఎంపీలు, ఎమ్మెల్యే స్థానాలని డీలిమిటేషన్ పేరుతో, నియోజకవర్గాల పునర్విభజన పేరుతో చిన్న నియోజకవర్గాల కింద విభజించుకుంటూ ఇప్పుడున్న నియోజకవర్గాల స్థాయి, పార్లమెంట్ సభ్యుల స్థాయిని, ఎమ్మెల్యేల సంఖ్యని, స్థాయి కాదు, పార్లమెంట్ సభ్యుల సంఖ్యని, ఎమ్మెల్యేల సంఖ్యని పెంచుకుంటే చిన్న నియోజకవర్గాలు అవుతాయి, పరిపాలనకి సౌలభ్యంగా ఉంటుందని చెప్పి ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజల కోసం ప్రజలే ప్రభువులు, ప్రజల కోసం
చట్టాలను కానీ ప్రభుత్వాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ దేన్నైనా మార్చాలి. అంతేకాని ప్రజల కంటే ఏది ఎక్కువ కాదు, ఈ సృష్టిలోనే ఏది ఎక్కువ కాదు, దేవుడు కూడా ఎక్కువ కాదు, బతుకున్న ప్రజలే ఎక్కువ. కాబట్టి దానికోసం ఏదైనా మార్చుకునే వెసులుబాటు మనందరికీ ఉంది. మన నోటి లెక్కల ప్రకారం లేకపోతే ఊహాగానాల ప్రకారం భారతదేశ జనాభా 140 కోట్లు అనుకుంటే మన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్. ప్రధాన న్యాయమూర్తి గారితో కలిపి 34 మంది ఉన్నారు. అంటే వాళ్ళకి రజనీకాంత్ నటించిన శంకర్ డైరెక్షన్ ఇచ్చిన రోబో లాంటి శక్తి ఉంటేనే కానీ ఈ కేసులు పరిష్కారం అవ్వవు. ఆ 34ని 3,400 చేస్తే తప్పేంటి? ఇప్పుడు ప్రతి ఓడు సుప్రీంకోర్టులో అక్కడ జడ్జిల సంఖ్య పెంచాలి. జడ్జిల సంఖ్య ఎక్కడ? సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంచడం కాదు, సుప్రీంకోర్టులే పెంచాలి. ప్రతి 2 రాష్ట్రాలకు ఒక సుప్రీంకోర్టు పెట్టాలి. వాళ్ళు పెట్టవలసిందే ఎట్టి పరిస్థితుల్లోనే. బెంచ్లు ఏర్పాటు చేయండి, సుప్రీంకోర్టు బెంచ్లు ఏర్పాటు చేయండి. అంతేకాని ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ఒక 30 మంది 40 మంది కలిపి వాళ్ళు ఎన్ని కేసులను పరిష్కారం చేస్తారు. అట్లాగే హైకోర్టులు కూడా పెంచండి. హైకోర్టు జడ్జిల సంఖ్య పెంచాలి. ప్రతి రాష్ట్రంలోనే హైకోర్టుల సంఖ్య కూడా పెంచాలి, విపరీతంగా పెంచాలి. భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకొని ఎందుకు ఏ పనికి ఉపయోగపడినాయి, చదువుకుని ఏ కేసులు రాని వ్యక్తులు ఎవరున్నారా అంటే అడ్వకేట్లో ఉన్నారు. కాబట్టి ఈ హైకోర్టు జడ్జిల్ని పెంచాలి, హైకోర్టు బెంచీలు పెంచాలి, హైకోర్టులు పెంచాలి, అట్లాగే సుప్రీంకోర్టులు పెంచాలి. దీనివల్ల ఏంటి అంటే దరిద్రం పోతుందంటే మన భారతదేశానికి ఈ జస్టిస్ వరం లాంటి వ్యక్తులు తయారవకుండా ఉంటారు. ఎందుకంటే సత్వరం ఓ 3 నెలలకు 6 నెలలకు జడ్జిమెంట్ వచ్చేస్తుంది, అని జైల్లోకి పోతాడు. బ్యాంకులకి అకౌంట్ వేసిన ప్రతి ఓడు కూడా బ్యాంకులకి అకౌంట్ ఎక్కడ ఉంటున్నాడు అంటే పార్లమెంట్లో ఉంటాడు, లేకపోతే విదేశాల్లో ఉంటాడు. భూమి మీద ఎక్కడా కూడా ఆడికి పార్లమెంట్లో రాష్ట్ర మధ్యాహ్నంలో విజయవాడలో మంచి విలాసాలు, కులాసాలు, విందులు, వినోదాలు. ఈ దరిద్రం పోవాలంటే దొరికినోడిని ఆయన రిమాండ్ చేస్తాం, జైల్లో పెడతాం. జైల్లో ఉండగానే విచారణ కంప్లీట్ చేసి ఆయన శిక్ష పడిపోయేలాగా చేయాలంటే జడ్జిల సంఖ్య 5 సంఖ్య. భారతదేశానికి ఏం తక్కువ? మనుషులు తక్కువ ఉన్నారా? లాయర్లు తక్కువ ఉన్నారా? మేధావులు తక్కువ ఉన్నారా? కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువ ఉందా? శాస్త్ర పరిజ్ఞానంతో, సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో మేలు జరుగుతున్నాయి. కోర్టులు కూడా ఇవి ఉపయోగించుకొని, అంతేగాని ఇంకా ఎప్పుడో పాత పద్ధతిలో ఏడకుండా ఇవన్నీ ఉపయోగించుకుని సత్వన్యాయం జరిగే విధంగా ఈ కోర్టుల సంఖ్య ఇవన్నీ పెంచుతారని సరైన మార్పులు తీసుకురావాలని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. రామోద్రావు, జై హింద్.